శతమానం భవతి. ఏంటి వాసు, మా అందరినీ గుడికి రమ్మన్నావు? అదేదో ఇంట్లో చెప్తే అందరం కలిసి వచ్చేవాళ్ళం కదా. వచ్చుండొచ్చు, కానీ ముందుగా వచ్చి మేం కొన్ని ఏర్పాట్లు ఇక్కడ చేసుకోవాలి కదా, అందుకని. ఏంటి మావయ్య ఏర్పాట్లు అంటున్నారు? దేని గురించి? ఈరోజు ఇక్కడ జరిగే కార్యక్రమం గురించి, మన నీలిమ గురించి. నా గురించా? ఏంటి నాన్న? నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీలో ఏదో తెలియని బాధ మా అందరికీ కనిపించింది. అలా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావనేది మాకు అర్థం కాలేదు. నీకంటూ ఎవరో లేరని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావని మా ఆయన చెప్పారు. అదేంటత్తయ్యా, మనమందరం తనవాళ్లమే కదా, అప్పుడు తను ఒంటరిది ఎలా అవుతుంది? అంతే కదా మమ్మీ, అన్నయ్య జీవితంలోకి రాబోతున్న మనిషి మనేంటి మనిషి అవుతుంది, అప్పుడు ఒంటరిగా ఎందుకు మిగిలిపోతుంది? చూడు తల్లి, ఆడపిల్లకి అత్తవారిల్లే తన ఇల్లైనా పుట్టినిల్లు అనేది ఒకటి ఉండాలి. అది లేనప్పుడు ఆ బాధ తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మనందరి గురించి ఇంతలా ఆలోచించే నా కూతురికి ఆ చిన్న లోటు ఉండకూడదని నేను నిర్ణయించుకున్నాను. భగవంతుడు రాసిన రాతని మనం ఎలా తప్పిస్తాం చెప్పు? నీలిమకి చిన్నప్పుడే తన తల్లిదండ్రులు దూరం అయ్యారు. పెంచిన మేనమామ కూడా ఎలా దూరం అయ్యాడో మనందరికీ తెలుసు కదా. అవన్నీ తలుచుకుంటే బాధగా ఉంటుంది. ఇప్పుడు చేయగలిగింది మాత్రం ఏముంటుంది చెప్పు? అందుకేనమ్మా, ఆ భగవంతుడి సమక్షంలోనే నీలిమని నా కూతురిగా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. తను నన్ను నాన్న అని పిలిచినా, నేను తనని కూతుర్లా చూసుకున్నా, మా మధ్య ఆ బంధం లేదనే ఊహ కూడా తనకి రాకూడదు. అందుకే దత్తత తీసుకుని నీలిమని నా కూతుర్ని చేసుకుంటున్నాను. నా కూతుర్ని మళ్ళీ నా అల్లుడికిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే అదృష్టం నాకు దక్కుతుంది. అమ్మా, నీతో ఒక్క మాటైనా తీసుకోకుండా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకేమీ ఇబ్బంది లేదుగా? అయ్యో, ఏంటా కన్నీళ్ళు? ఎంత దయ చూపిస్తున్నారు నాన్న. అసలు నాలాంటి దాన్ని ఎవరూ క్షమించరు అనుకున్నాను. ఏంటమ్మా ఇది? కానీ మీరందరూ మన్నించి మీలో మనిషిగా చూసుకుంటున్నారు. నేను ఇష్టపడిన కార్తీక్ని నా జీవితంలోకి తీసుకొచ్చి నాకు గొప్ప జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. అనాథగా ఉండవలసిన నాకు నాన్న అని పిలుపునివ్వటమే కాకుండా దత్తత కూడా తీసుకుని మీ కూతురిగా మార్చుకుంటాను అంటున్నారు. ఇంత మంచి వాళ్ళని నేను చాలా రోజులు ఇబ్బంది పెట్టానని తలుచుకుంటూ ఉంటే ఇప్పటికీ నాకు బాధగానే ఉంది. బాధపడకమ్మా. ఇంత గొప్ప వరాన్ని మీరిస్తాను అంటే కాదనెందుకంటాను నాన్న? చూడమ్మా, తప్పు చేయని మనిషంటూ ఉండడు. కాని ఆ తప్పును సరిదిద్దుకున్నవాడే దేవుడవుతాడని భాను ఎప్పుడూ అంటుండేది. నువ్వు నీ తప్పును తెలుసుకోవాలని భాను కోరుకుంది. కాని నిన్ను ఇంటికి దూరం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. నీకు మంచి జీవితాన్నివ్వాలని భాను కోరుకుంది. కాని చూసావా, తన స్థానంలోకి నువ్వొస్తున్నావు. ఆ తండ్రి కూతురిగా నువ్వు మారుతున్నావు. నాకు ప్రాణమైన నా కూతుర్ని దేవుడు తీసుకుపోయాడు. నన్ను ప్రాణంగా చూసుకుంటున్న ఈ కూతుర్ని ఇప్పుడు దత్తత రూపంలో నాకు సొంతం చేస్తున్నాడు. అయ్యా, కూర్చోండి. 2 నిమిషాలు. 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 2 నిమిషాలు.
ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామోస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం అపవిత్రపవిత్రో వా సర్వావస్థాంగతోऽపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచిః పుండరీకాక్షాయ నమో నమః అక్షతాన్ సమర్పయామి ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత శ్రీరాం చంద్రాం హిరణ్యవతీం లక్ష్మీం జాతవేదో నమః తాం ఆవహజాతవేదో లక్ష్మీం అనుపగామినీం యస్యాం హిరణ్యం విశ్వం పురుషాణం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథప్రబోధినీం శ్రీం జ్యోతిరాం కాం సోస్మితాం హిరణ్యప్రాకారామాధ్రాం జ్వలంతీం తుంతాం తప్పయంతీం. అమ్మా, ఆ పాలల్లో మీ అరచేతిని అద్దండి. అయ్యా, మీరు అరచేతుల్ని చాపండి. అమ్మా, ఆ పాలు వారి చేతికి అద్దండి. ఓం తచ్చయ్యారా వ్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే దైవీ స్వస్తిరస్తు స్వస్తిర్మానుషేభ్యః. అయ్యా, ఈ దత్తత స్వీకారంతో ఈ క్షణం నుంచి ఈ అమ్మాయి మీ కూతురు అవుతుంది. మీ ఇంటి పేరుతోనే ఆ తల్లి ఇంటి పేరు ఉంటుంది. వివాహం జరిగిన తర్వాతే ఆ ఇంటి పేరు మారుతుంది. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉత అమృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి భవాత్ పునః. పరంజ్యోతి పరాక్పర పతిత పవన సోప్రకాశ వరదాయక సకల లోక వరదాయక సకల లోక వందిత శుభకా ప్రమేయ పాహి పాహి మాం పాహి 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 మాం పాహి 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 మాం పాహి పరాబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ. ఎవరండి? ఎవరు మీరు? మా అమ్మమ్మ ముందు నిలబడి పద్యం పాడుతున్నారంటే అడుక్కోడానికి వచ్చారా? మేము అడుక్కునే వాళ్ళం కాదమ్మా. మా కల్పవల్లి, మా కంటి దీపం గురించి ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చాము. కల్పవల్ల తనెవరు? అల్లారు ముద్దుగా పెంచుకున్న మా చిట్టి తల్లి. మేం కళ్ళలో పెట్టి చూసుకున్న మా ఇంటి వెలుగు రేఖ. మీరు ఎవరి గురించి చెప్తున్నారు? ఇంకా అర్థం కాలేదా బాబు గారు? మా ఇంట్లో వెలుగు కరువైంది, మా కళ్ళల్లో కన్నీరే మిగిలిందని నిరాశతో ఊరూరా తిరుగుతున్నాం. ఆపండి. అడిగిన దానికి తప్ప అన్నిటికీ సమాధానం చెప్తున్నారు. అసలు మీరు ఎవరు, ఎందుకొచ్చారో అది చెప్పండి. మీరు కోప్పడకండమ్మా. మా ఇంటి ఆడపిల్ల తప్పిపోయి మేము చాలా బాధపడ్డాము. తన కోసం ఊరూరు వెతుకుతున్నాము. తన ఆచూకీ నిన్ననే తెలుసుకున్నాం. ఈ రోజు రెక్కలు కట్టుకుని వాలిపోయాము. తను ఎవరో కాదు, అదిగో మా కీర్తి.